వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నేను లుంబిని పూచల. ఐపీఎల్ సీజన్ ఇది ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ లైన్ అప్ అయి ఉన్నాయి. అండ్ మనం నిన్న చూసుకున్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ కొంచెం ఎస్ఆర్హెచ్కి ఫేవరబుల్గా లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ ఫ్యూ మ్యాచెస్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉండబోతుంది. అండ్ దాని తర్వాత ఇంకా ఫ్యూ మ్యాచెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నిటి గురించి కూడా మనం ఇంట్రెస్టింగ్గా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. వీ హ్యావ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ విత్ us. సో లెట్స్ టాక్ టు హిమ్ అండ్ ఫైండ్ అవుట్ ద డీటెయిల్స్. సో ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జీ మ్యాచ్లో విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువగా ఎస్ఆర్హెచ్కే ఉండే సార్. సో వాట్ యూ సే అబౌట్ ఇట్? అంటే ఫస్ట్ మనము టాస్ విన్ అయితే చాలు, బ్యాటింగ్ తీసుకుని మ్యాచ్ విన్ అయిపోవచ్చు అన్న దాని నుండి కొంచెం చేంజ్ అయిపోయింది సినారియో. వాట్ యూ వాంట్? అబ్సల్యూట్లీ లుంబిని, మీరు అన్నట్టుగా అసలు యాక్చువల్గా ఎస్ఆర్హెచ్కు బ్యాటింగ్ ఇవ్వడానికి కూడా ఏ క్యాప్టెన్స్ ముందుకు రారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే బికాస్ దే ఆర్ క్రియేటింగ్ రికార్డ్స్, దే ఆర్ బ్రేకింగ్ దేర్ ఓన్ రికార్డ్స్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 287 అండ్ ఈ సంవత్సరం ఫస్ట్ మ్యాచ్లోనే 286 యాక్చువల్లీ. అండ్ అందుకని అసలు యాక్చువల్గా వాళ్ళకు బ్యాటింగ్ ఇవ్వడానికి ఏ కెప్టెన్ ముందుకు రారు. కానీ బట్ రిషబ్ పంత్ టాస్ గెలిచిన తర్వాత ఏం చెప్పాడంటే, లెట్ దెమ్ స్కోర్, వాళ్ళు ఎంత స్కోర్ చేసే పర్వాలేదు, వీ విల్ చేజ్ అన్నాడు. అసలు ఆ కాన్ఫిడెన్స్ కనబరిచాడు అన్నాడు. అంటే రిషబ్ పంత్కి కూడా ఫుల్ మార్క్స్ ఇవ్వాలి. ఒక కెప్టెన్లో అంత కాన్ఫిడెన్స్ ఉండడం అని, అంటే వాళ్ళ బ్యాటింగ్ పైన వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ చాలా ఉండింది. అండ్ డోంట్ ఫర్గెట్ లుంబిని, యూనో వీ ఆల్ నో దట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇప్పుడు లక్నోలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవర్ ఆల్ హైదరాబాద్లో ఆడిన వాళ్ళు. మిచెల్ మాస్ 2008లో డక్కన్ చార్జెస్ ఉన్నప్పుడు కూడా వచ్చాడు. తర్వాత ఇంజరీ కారణంగా దూరం అయిపోయినాడు. తర్వాత సన్ రైజర్స్ ఆడేవాడు చాలా లాంగ్ పీరియడ్ వరకు. బట్ అప్పటికి అతనికి ఇంజరీ కావడం అండ్ సీజన్ స్టార్ట్ కాకముందే వెనుదిరగాల్సి వచ్చింది. అండ్ దెన్ హీ ప్లేడ్ ఫర్ ఢిల్లీ అండ్ ఈ సంవత్సరం లక్నోకు వచ్చాడు. ఈ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్ యాక్చువల్లీ. అతనికి రియల్గా చెప్పాలంటే ఒక సెకండ్ హోమ్ అని అయిపోయింది. పూరన్ కూడా ఈ ప్లేడ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్, మాత్రం ఆడాడు. సో నాకేమనిపించింది అంటే, నేను మ్యాచ్ చూస్తున్నప్పుడు వాళ్ళు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడుతున్నారా ఆ ఫీలింగ్ కలిగింది. బికాస్ యూనో కండిషన్స్ అన్ని కూడా వాళ్ళకి తెలుసు ఇక్కడ కనుక. అండ్ దే రియలీ ప్లేడ్ అ గుడ్ క్రికెట్ అండి, నో డౌట్ అబౌట్. మీరు అన్నట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేయడం ఫస్ట్ అనేది వాళ్ళకు మంచి డెసిషన్గానే మారుతుందని అనుకున్నాం. బికాస్ లాస్ట్ మ్యాచ్లో చూసాం కదా, వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ మ్యాచ్ ఆడినప్పుడు రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చారు అండ్ బ్యాక్ ఫైర్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ వాళ్ళకు. సో సన్ రైజర్స్ స్కోర్ 286. సో నిన్న అలాగే ఎక్స్పెక్ట్ చేశారు బ్యాటర్స్ నుంచి, ఎందుకంటే అందరు ఫామ్లో ఉన్నారు. నిన్నటి వికెట్ కూడా లొంబిని, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్. ఎక్కడ కూడా అసలు యాక్చువల్గా దాన్ని ఏమంటారంటే మీకు బౌలర్ ఫ్రెండ్లీ కండిషన్స్ కనబడలేదు. ఎక్సలెంట్ బ్యాటింగ్ వికెట్ అది. సో బ్యాటర్స్ ఎంజాయ్ చేస్తారు న్యాచురల్గా. బట్ అన్ఫార్చునేట్లీ ఒక పెద్ద స్కోర్ చేయలేకపోయినారు. 215 అబౌవ్ 230 వరకు పాసిబుల్గా కనబడింది నిన్న ఆ వికెట్ పైన. బట్ ఒక ఫేజ్లో అసలు యాక్చువల్గా కొన్ని రన్స్ రాలేదు. దానికి కారణం ఏంటంటే అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయిపోయినాడు. తర్వాత ఈశాన్ కిషన్ నిన్న సెంచరీ డక్అవుట్ కావడం. అండ్ హెడ్ వాజ్ ప్లేయింగ్ లైక్ ఈ ప్లేడ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్, అలాగే ఆడుతున్నాడు, చాలా బ్రిలియంట్గా ఆడాడు నిన్న కూడా. అండ్ నితీష్ రెడ్డి రోల్ నిన్న చూసాం కదా మనం, అందుకనే కొంచెం మారాల్సి వచ్చింది నిన్న. బికాస్ హీ వాజ్ ప్లేయింగ్ జస్ట్ లైక్ ఒక షీట్ యాంకర్ రోల్ ఆడాల్సి వచ్చింది. బికాస్ హెడ్ వాజ్ హిట్టింగ్. అండ్ నితీష్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆ సమయంలో షార్ట్ అవుట్ అయినట్లయితే ఈవెన్ 190 కూడా కాకపోయేవి అసలు. ఈ రియలీ ప్లేడ్ వెల్, రియల్గా చెప్పాలంటే మిడిల్ ఆర్డర్లో చాలా చక్కగా ఆడాడు. అంకిత్ వాజ్ ఎక్సలెంట్ టువర్డ్స్ ది ఎండ్ యాక్చువల్లీ. సో హోమ్ క్రౌడ్ ముందు మరొక ఛాన్స్ మిస్ చేసుకున్నారు, ఒక బిగ్ స్కోర్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నారు. మీరు ప్రతిసారి హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లుంబిని ఏమంటారంటే 300. ఎందుకంటే అటువంటి బ్యాటర్స్ ఉన్నారు, వాళ్ళ బ్యాటింగ్ కూడా అదే రకంగా కొనసాగుతుంది. సో ఇట్ డింట్ హ్యాపెన్ ఎస్టర్డే. అండ్ మీరు మార్కులు లక్నో కూడా ఇవ్వాల్సింది, బికాస్ దే రియలీ ప్లేడ్ వెల్ అండి. దే రియల్ ఒక లైన్లో చెప్పాలంటే దే అవుట్ ప్లేడ్ హైదరాబాద్. బౌలింగ్లో మంచి బౌలింగ్ కనబరిచారు. అండ్ తర్వాత బ్యాటింగ్లోనైతే 16.1 ఓవర్స్లో వాళ్ళు చేజ్ చేశారు 190 అంటే ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్లీ. ఎక్సలెంట్ క్రికెట్ ఆడారు అండ్ దే డిజర్వ్డ్ ద వే దే ప్లేడ్ ఎస్టర్డే. దే డిజర్వ్ ద వే దే బౌల్డ్ ఆల్సో. అటువంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ పైన వాళ్ళ బౌలర్ శార్దుల్ ఠాకూర్ మనకు తెలుసు కదా లుంబిని, పాపం ఈ వాజ్ అన్సోల్డ్ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు. అండ్ మయాంక్ యాదవ్ దూరం కావడంతో ఇంజరీ కారణంగా ఎట్ ప్రెజెంట్ అయితే వస్తాడు కావచ్చు కొన్ని మ్యాచ్ల తర్వాత. ఆకాష్ దీప్ లేకపోవడంతో అతన్ని తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఈజ్ డెలివరింగ్ గుడ్స్ ఆల్సో. తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో 2 వికెట్స్, వాళ్ళు ఓడిపోయినా కానీ ఢిల్లీ అగైన్స్. ఎస్టర్డే పిక్డ్ 4, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ యాక్చువల్లీ. సో ఐ థింక్ ఈ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ యాజ్ అ బౌలర్ ఎస్టర్డే. అండ్ బ్యాటింగ్లో కూడా ఒకవేళ అవసరం ఉంటే బ్యాటింగ్ రన్ స్కోర్ చేయగలుగుతాడు. వాళ్ళకి అంత పెద్ద చెప్పుకోదగ్గ బౌలింగ్ లేకున్నా కానీ హైదరాబాద్ను కట్టడి చేశారంటే మీరు మార్కులు క్యాప్టెన్కి ఇవ్వాల్సిందే అండ్ ద బౌలర్స్కి ఇవ్వాల్సిందే. 200 లోపు కట్టడి చేయడం ఆ వికెట్ పైన, ఇట్ వాస్ అ గ్రేట్ జాబ్ డన్ బై దెమ్ యాక్చువల్లీ. ఐ థింక్ సో లేటర్ ఆన్ ఇట్ బికేమ్ ఈజీ ఫర్ దెమ్ యాక్చువల్లీ. శార్దుల్ ఠాకూర్ వాజ్ ఆల్సో టెల్లింగ్ దిస్, అంటే ఎర్లీ వికెట్స్ తీసుకోవడం అనేది మా ఫస్ట్ స్ట్రాటజీ ఉండే అని చెప్పేసి. సో ఆఫ్ కోర్స్ బ్యాటింగ్ లో వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తారు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఓవరాల్ మ్యాచ్ చూసుకున్నా కూడా
పవర్ ప్లేలో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ. సో ఎండ్ ఆఫ్ ద డే ఎస్ఆర్హెచ్ మంచిగానే పర్ఫామ్ చేసింది అనుకున్నా కూడా వికెట్స్ తీయడం వల్లనే అబ్సల్యూట్లీ మీకు అంటే కావాల్సిన ఫేజెస్ లో వికెట్స్ రావాలి. నిన్న కమిన్స్ నుంచి మధ్యలో వికెట్స్ వచ్చాయి కానీ అప్పటికే వాళ్ళకు 100 దాటి ఉన్నారు, 120 దాటి ఉన్నారు. అండ్ అప్పుడు కమిన్స్ 2 వికెట్స్ తీసా కానీ సరిపోలేదు. అసలు నాకేమనిపించింది అంటే కమిన్స్ కొంచెం స్టార్టింగ్లోనే మరింత ఎర్లీగా వచ్చినట్లయితే ఇట్ కుడ్ బీన్ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా లేట్గా వచ్చాడా అనిపించింది నాకు యాజ్ ఎ లీడర్గా. బికాస్ షమి అంత మంచి స్పెల్ కనబరచలేదు. హర్షల్ పటేల్ గేవ్ అవే లాట్ ఆఫ్ రన్స్. అండ్ నిన్న జంపా కూడా ఈ వాజ్ యాక్చువల్లీ నాట్ దట్ మచ్ యాక్యురేట్. అంత ఇంపాక్ట్ కనబరచలేకపోయాడు అతను. ఎందుకంటే అతని బౌలింగ్లో కూడా 40+ రన్స్ స్కోర్ చేశారు అంటే ఐ థింక్ ఇట్ వాజ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్, ఎవ్రీ అకేషన్లో ఎక్స్పెక్ట్ చేయలేము. సో నిన్న బౌలింగ్లో కూడా అబ్సల్యూట్లీ కొన్ని దాన్ని ఏమంటారంటే అంత షార్ప్నెస్ కనబడలేదు అసలు యాక్చువల్గా. అండ్ 190 టోటల్ అనేది డిఫెండ్ చేసుకోవడం కూడా ఆ పర్టికులర్ వికెట్ పైన నాట్ ఈజీ. బికాస్ మరింత బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఎక్కువగా కనబడ్డాయి. అండ్ పూరన్ వాజ్ హిట్టింగ్ ద బాల్ నైస్లీ అండి అసలు యాక్చువల్గా. ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. మిచెల్ మాస్ కూడా చాలా క్లీన్ హిట్టింగ్ చేశాడు. అండ్ ఫస్ట్ మ్యాచ్లో 2 హాఫ్ సెంచరీస్ వీళ్ళ నుంచి చూసాం. అండ్ ఎస్టర్డే దే కంటిన్యూడ్ దట్ ఫామ్. ఒకవేళ ఇద్దరు ఇదే రకంగా ఆడినట్లయితే లక్నో విల్ బి వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కొంచెం సిచ్యువేషన్ గరం చూసాం కానీ ఎస్టర్డేస్ విన్ ఐ థింక్ దే మస్ట్ హవ్ గివెన్ దెమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. దే ప్లేడ్ ఎక్సలెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. యా మీరు అన్నట్టుగా శార్దుల్ ఠాకూర్ యాక్చువల్లీ ఈ బౌల్డ్ వెల్ ఫర్ దెమ్ రియల్గా చెప్పాలంటే. బికాస్ శార్దుల్ ఠాకూర్ ఆ వికెట్స్ ఆ ఫేజెస్లో తీసుకోవడంతో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనర్స్ ఇద్దరు కూడా ఉండి పవర్ ప్లే ఎండ్ అయ్యేంత వరకు ఒక 60-70 రన్స్ వచ్చినట్లయితే, అంటే వచ్చినాయి కానీ వికెట్స్ అప్పటికే పడిపోయినాయి ఈశాన్ కిషన్ది అండ్ అభిషేక్ శర్మది. సో అక్కడ కొంచెం మళ్ళీ టెంపోను ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళకు అది సరిపోలేదు అసలు. అది ఎందుకంటే మళ్ళీ వికెట్ కోల్పోయినారు. ట్రావిస్ హెడ్ కూడా చక్కగా ఆడుతూ అతడు అవుట్ అయిపోయినాడు. సో దాంతో ఏమైపోయినారంటే కొంచెం బ్యాక్ ఫుట్లో పడ్డారు. బట్ అదర్వైజ్ మీరు చెప్పినట్టుగా శార్దుల్ ఠాకూర్కు మిగతా బౌలర్స్కు వీ హ్యావ్ టు గివ్ దెమ్ దే రియలీ బౌల్డ్ వెల్ అండి, నో డౌట్. బట్ హెడ్ కన్సిస్టెన్సీ మాత్రం అలానే కంటిన్యూ అవుతుంది, నో డౌట్ అండి. హెడ్ ఈస్ ద మెయిన్ ప్లేయర్ ఫర్ దెమ్. బికాస్ 2023 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలిచినప్పటి నుండి ఒక డిఫరెంట్ హెడ్ చూస్తున్నాం. హెడ్ ఈజ్ యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే ఒక హెడేక్ ఫర్ ఎవ్రీ అపోజిషన్. యూర్ రైట్ యాక్చువల్లీ. అది ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు అదే చూస్తున్నాం మనం. అండ్ ఐపీఎల్లోనైతే లాస్ట్ ఇయర్లో ఒక డిఫరెంట్ హెడ్ బ్యాటింగ్ చూసాం మనం. అంటే ఒక లెవెల్ ఆఫ్ బ్యాటింగ్ కనబరిచాడు. అండ్ ఈజ్ ఇన్ ఎక్సలెంట్ టచ్. అతడు టచ్లో ఉన్నప్పుడు అతను ఆపడం చాలా కష్టం అండి. ఈ కెన్ హిట్ ఎనీ బౌలర్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ యాక్చువల్లీ. నిన్న అద్భుతంగా ఆడాడు మళ్ళీ. బట్ అతని రోల్ కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు చూడండి లుంబిని, ఒక ప్లేయర్ పైన హోప్స్ ఎప్పుడైతే పెట్టుకుంటున్నారో అతడు చివరి వరకు ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 15 ఓవర్స్ వరకు ఉండాలి. ఇప్పుడు హెడ్ లాంటి బ్యాటర్ త్వరగా అవుట్ అయితే ఏమవుతుందంటే రన్స్ రావు. మీరు మొన్న చూసాం, మొన్న ఎందుకు రన్స్ వచ్చాయి, ఈశాన్ కిషన్ హెడ్ చక్కగా ఆడారు కనుక కనీసం 286 స్కోర్ చేయగలిగారు. సో బ్యాటింగ్ వికెట్ పైన మీకు 200 లోపు స్కోర్స్ సరిపోవు. సో మెయిన్ స్ట్రెంత్ ఏంది మీరు చెప్పండి హైదరాబాద్కు లుంబిని? బ్యాటింగ్ ఈజ్ బ్యాటింగ్ ఆర్డర్. బౌలర్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ బ్యాటర్స్ రాణిస్తున్నప్పుడే వాళ్ళు రికార్డ్స్ సృష్టిస్తున్నారు, మ్యాచెస్ గెలుస్తున్నారు. సో అక్కడ హెడ్ యొక్క రోల్ కొంచెం నేను అనుకుంటాను ఫ్యూచర్ మ్యాచెస్లో. ఎందుకంటే అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయిన తర్వాత అతను రన్స్ స్కోర్ చేశాడు. ఈ హిట్ ద బాల్ నైస్లీ, సిక్సర్స్ బౌండరీస్ చూసాం. కానీ అతని నుండి 47 సరిపోవండి మీకు. అటువంటి బ్యాటర్ రియల్గా చెప్పాలంటే ఒక 80-90 కొట్టి లేకుంటే సెంచరీ కొట్టినట్లయితే ఇట్ కుడ్ బీన్ డిఫరెంట్ స్టోరీ. సో ఈశాన్ కూడా త్వరగా అవుట్ అయిపోయినాడు కదా, వస్తూనే ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోయినాడు. సో అక్కడ కొంచెం హెడ్ మరింత కొంచెం వికెట్ పైన ఎక్కువగా నిలబడేది. బట్ సచ్ బ్యాటర్స్ని మనం ఏం చేయలేమండి. వాళ్ళు ఆడుతున్నప్పుడు ఆడుతుంటారు, ఆడినప్పుడు అలాగే అవుట్ అవుతున్నారు. బట్ ఈ రియలీ ప్లేడ్ వెల్, మంచి ఫామ్లో ఉన్నాడు. మీరు అన్నట్టుగా అతని కన్సిస్టెన్సీ ఇలాగే కొనసాగాలని చెప్పి సన్ రైజర్స్ కోరుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రేపు నెక్స్ట్ మ్యాచ్ తర్వాత మళ్ళీ కపుల్ ఆఫ్ మ్యాచెస్ హైదరాబాద్లో ఆడతారు. నెక్స్ట్ 2 మ్యాచెస్ దే ఆర్ ప్లేయింగ్ అవే. ఓకే. సో బిట్ ఆఫ్ ప్రెషర్ అయితే ఉంటుంది వాళ్ళపైన. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఎస్ఆర్హెచ్ లాస్ ద మ్యాచ్. సో వే డూ యూ థింక్, అంటే ఎక్కడ ఒక డెఫినెట్లీ ఏదో మిస్టేక్ అయితే జరుగుతుంది కదా, వే డూ యూ థింక్ ఇట్ ల్యాక్డ్? ఐ థింక్ బ్యాటర్స్ అనుకున్నట్టుగా నేను పర్ఫామ్ చేయకపోవడం వన్ ఆఫ్ ద రీజన్స్ యాక్చువల్లీ. అండ్ బౌలింగ్లో కూడా కొన్ని చాలా వీక్నెసెస్ కనబడ్డాయి. నేను అంటే ఎవ్రీబడి గేవ్ అవే రన్స్ యాక్చువల్లీ. అంటే పూరన్ అలా ఆడుతున్నప్పుడు, మహర్షి ఆడుతున్నప్పుడు కంట్రోల్ కూడా చేయలేరు. అంటే చాలామంది ఏమన్నారంటే మరొక మంచి ఎక్స్ట్రా బౌలర్ ఉంటే బాగుండేది. అట్లా కాదు అసలు. యాక్చువల్గా నాకేమనిపించిందంటే పూరన్ ఆడుతున్నప్పుడు కొంచెం అతన్ని కంట్రోల్ చేయడానికి కొంచెం స్ట్రాటజీ వేరే రకంగా ఉంటే బాగుండేది. ఎందుకంటే అభిషేక్ శర్మను మధ్యలో తీసుకొచ్చాడు. ఎప్పుడు తీసుకొచ్చాడు అభిషేక్ శర్మను? అభిషేక్ ఫస్ట్ ఓవర్లో మంచి బౌలింగ్ చేశాడు. ఫస్ట్ 2 overs ఈ బౌల్డ్ వెల్. బట్ పూరన్ అంత అద్భుతంగా హిట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ పూరన్కు అభిషేక్ శర్మ అగెనెస్ట్ లుంబిని ఒక వండర్ఫుల్ రికార్డ్ ఉంది. నిన్నటి మ్యాచ్ కంటే ముందు 7 balls అతన్ని ఫేస్ చేస్తే 6 sixes కొట్టాడు. సో అటువంటి బ్యాటర్ ఉన్నప్పుడు అభిషేక్ శర్మని తీసుకురావడం అనేది అయిపోయింది. అది మళ్ళీ అసలు యాక్చువల్గా
ఫైర్ మీద మళ్ళీ ఆయిల్ పోసినట్టు అయిపోయింది. సో దట్ హ్యాపెండ్ ఎస్టర్డే యాక్చువల్లీ థింక్. సో అక్కడ కొంచెం ఐ థింక్ ఇక్కడ యూజ్డ్ అనదర్ బౌలర్, ఎందుకంటే బౌలర్స్ కూడా ఇప్పుడు పూరన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ ఆన్ ది లెగ్ సైడ్లో అతనికి లెగ్ స్టంప్ పైన బాల్ పడితే చాలా అద్భుతంగా హిట్ చేస్తారు. అండ్ స్పిన్నర్స్ కూడా అక్కడనే బాల్ వేయడం, అతడు లెగ్ సైడ్లో సిక్సర్ కూడా చూసాం. సో ఒక ఫాస్ట్ బౌలర్ని తీసుకొచ్చి హర్షల్ పటేల్ మిడిల్లో చక్కగా బౌలింగ్ చేయగలుగుతాడు. అతని వద్ద స్లో డెలివరీస్ ఉన్నాయి, యార్కర్ రన్స్ ఇస్తాడు కానీ వికెట్ కూడా తీస్తుంటాడు. అక్కడ నాకేమనిపించిందంటే కొంచెం అతను ఉపయోగించుకుంటే బాగుండేది, లేకుంటే మిడిల్లో ఫర్ ఎగ్జాంపుల్ షమీని కూడా తీసుకొచ్చా కానీ, బికాస్ ఆ పర్టికులర్ ఫేజ్లో 100 దాటక ముందు పూరన్ వికెట్ అవసరం ఉండింది నిన్న. 100 తర్వాత మీరు తీసుకొస్తే ఏం లాభం ఉంటుంది? 120 తర్వాత ఇంకా 60-70 రన్స్ ఎనీబడి కెన్ స్కోర్. రిషబ్ పంత్ ఉన్నాడు, వాళ్ళకు మిల్లర్ ఉన్నాడు, ఎనీబడి కెన్ ఫినిష్ దట్ రోల్ యాక్చువల్లీ. సో అక్కడ కొంచెం వాళ్ళు ఆ గ్రిప్ కోల్పోయినారా అని అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెండ్, దట్స్ ఇట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.